మల్లికార్జున్ మత్స గురించి మీరు చెప్పిన 2 రోజుల్లోనే అసలు అది రోజుకొక రకంగా రోజుకొకరు అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడడం, ఇంటర్వ్యూస్ చేయడం, లేకపోతే అతను ఫేక్ అని పెద్ద పెద్ద ఛానల్స్తో సహాగా బయట పెట్టడం అనేది నాకు నిజంగా నమ్మశక్యంగా లేదు అసలు. అంటే ఎలా చెప్పగలిగారు? నేను మళ్ళీ ఇదే క్వశ్చన్ అడుగుతున్నా. అడుగు, పర్లేదు. ఇప్పుడు ఎలా చెప్పగలేదు? ఇప్పుడు భగవంతుడు అంటే ఏమిటో తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా మనిషిని భగవంతుడిగా ఒప్పుకోరు. ఇది వాస్తవం. నేను ఒప్పుకోను. వాస్తవం కదా. ఇప్పుడు ఆ స్థాయి అసలు ఆ స్థాయి పొందడానికి ఆ వయసు ఎంత? ఒకటి. అప్పాజీ అంటే అర్థం ఏంటి అసలు? అప్పాజీ అంటే దాదాపుగా కొన్ని తరాలకి ఆధిక్యం అంటే అధిపతి, అంటే ఒక ఉన్నతమైన వ్యక్తి దాదాపు 4-5 తరాలకి ఆద్యుడు, మూలం వేసి బీజం వేసినటువంటి మహానుభావుడైతే ఆ మాట అనాలి. నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో సగం లేదు వాడి వయస్సు. ఏమని మాట్లాడాలి నేను? కాకపోతే ఏంటంటేనమ్మా, అప్పాజీ అనే పదానికి ఆ పిల్లవాడు చేసే చేష్టలకి ఏమన్నా సంబంధం ఉందా? ఎవడో ఒక అమ్మాయిని చూసి ఇట్టా పెట్టి ఇట్టా అంటాడు నా పిండాకుడు, అదేమి స్టైలో నాకు అర్థమై చావదు. ఇంకా ఇట్టి అంటాడు, ఇదేందో నాకు అర్థం కాదు. ఎక్కడ చూసినా ఎలా ఉంటుందంటే పిల్లవాడులే అని అనిపిస్తోంది నాకు, అంతే తప్ప నేను యాక్సెప్ట్ చేయలేను. ఇప్పుడు నేను చెప్పింది నిజం అవ్వట్లేదమ్మా, నిజాన్ని నేను మాట్లాడుతున్నా. గురుగారు మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి, నో, జరగబోయేది నేను చెప్తున్నా. అంటే ఇది భగవంతుడు ఆల్రెడీ నిర్ణయించాడు కాబట్టి అవి అలానే ఉంటాయి. నేను తెలియపరుస్తున్నా. ఎలా తెలుస్తుంది? మీరేమైనా బ్రహ్మ? అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మని అనుకుంటే బ్రహ్మని అంతే. కానీ నేను భగవత్ సేవకుడి నారసింహుడి పాదాల దగ్గర పెరుగుతున్నటువంటి ఒక గడ్డి పరక లాంటి ఒక జీవితం నాది. సీతమ్మ చూపించిన జీవితంలో ముందుకు వెళుతున్నటువంటి జీవితం నాది. భగవత్ సేవకుడిగా అందరికీ సేవ చేసే జీవితం నాది. ఒక సేవకుడిని మాత్రమే, ఇంకొకటి నాకు తెలియదు. అక్కడికి వెళుతున్న వాళ్ళు అందరూ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు తప్ప ఎవడు లేడు. ఇది నిజం. అంటే ఇలాగా డైరెక్ట్గా వెళ్ళి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆయన దగ్గర కూర్చొని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఫోన్ నెంబర్ కూడా ఎలా చెప్పగలుగుతున్నావు? నువ్వు ఆల్రెడీ కెమెరా, ఇప్పుడు ఏదైతే మీరు నా ఇంటర్వ్యూలో చెప్పారో కెమెరాలు పెట్టుకొని అక్కడ ముందుగానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అన్ని ఎవరో ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే సేమ్ క్వశ్చన్స్ అక్కడ వచ్చాయి. బేసిక్గా దానికి దమ్ముంటే నిరూపించు అన్న మాటలు వస్తున్నాయి ఎవరు మత్స దగ్గర నుంచి. అవును, వస్తాయి, ఎందుకు రావు? అక్కడ ఒక మాట్లాడు, ఒక నిజమైనటువంటి విధానంలో ఆ రకంగా ప్రవర్తిస్తారా ఎవరన్నా? ఈ గదిలో ఉన్నటువంటి దాంట్లో సగం కూడా ఉండదు, అందులో 60-70 మందిని కుక్కుతారు. ఎందుకు బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా కూర్చొనివ్వరు? అంతమంది వస్తే లోపల కూర్చొని ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని సీసీ కెమెరాలో లోపల టీవీలో చూసి ఆకుపచ్చ చీర పేరు ఇది, పంచవాడి పేరు ఇది అని చెబుతున్నారా లోపల? ఎందుకు అన్నేసి గంటలు కూర్చోబెడుతున్నారు? ఒక మనిషి వస్తే నేరుగా ఎందుకు కలవట్లేదు? నేరుగా ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? తెలియదు. ఎందుకు 3 పూట్ల అన్నం పెడుతున్నారంటే కడుపు నిండిన వాడికి నువ్వు మళ్ళీ కడుపు నింపడం ఎందుకు? వాడు తినలేడా? తింటాడు. తినలేని వాళ్ళు అక్కడే కాదు, నార్త్ కర్ణాటకలో చాలామంది ఉన్నారు. అక్కడెందుకు చేయట్లేదు? నువ్వు నిజంగా అంతటి ఇదే ఉంటే ఆయన భగవంతుడికి క్యాన్వా అవసరమా? దేవుడని చెప్పుకునేవాడికి అవసరమా? అయినా ఎవరైనా సరే స్త్రీల మీద నీళ్లతో పైపుతో కొట్టొచ్చా పైనుంచి కింద వరకు? ఏమన్నా అంటే అది ఆయన రూలుట, వాడి రూలుట. ఏమిటిదంతా? నా కామెంట్స్లో నన్ను తిడుతూ చాలా పెట్టారు. నువ్వు ఎలా అంటావు? నేనేమనుకోవాలా, పళ్ళున చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనుకుంటా. నిజంగా అంత శక్తే ఉంటే ఇక్కడికి వద్దమ్మా. నార్త్ కర్ణాటకలోనే రోగాలతో రుష్టులతో డబ్బులు కట్టలేక ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని ఎందుకు కాపాడట్లా? దరిద్రంతో అల్లాడిపోతున్న గుడిసెలో ఎందుకు డబ్బులు ఇవ్వట్లా? ఉద్యోగాలు లేక బాధపడుతున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చుగా. పెళ్లి కాక అల్లాడిపోతున్న ఆడబిడ్డలకి చక్కగా కళ్యాణం చేసి కళ్యాణం ఖర్చంతా పెట్టుకొని మొత్తం కళ్యాణం చేయొచ్చుగా. కర్ణపిశాచా నా పిండాకుడి పిశాచా? ఏమిటిదంతా? కర్ణపిశాచికి ఆధునిక పేరేమిటో తెలుసా? బ్లూటూత్. అది ఇక్కడ ఉందనుకో, ఎక్కడి నుంచి మాట్లాడినా వినిపిస్తుంది, దానిదే ఉంది. సో నేను ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పట్లే. నీకు అంత శక్తే ఉంటే మార్చు మొత్తం అంతా. ఎందుకు కర్ణాటకలో మంజునాథ్ టెంపుల్ మూసేలా?
ఎందుకు కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్ మూసేలా ఉన్నాడన్నారుగా దేవుడు, మరి మొత్తం అక్కడికే వెళ్ళండి. ఎందుకు ఆ రెండు, ఎందుకు మొత్తం అన్ని క్షేత్రాలు మూసేయండి? జరగదు. ఎందుకంటే నా మాట అబద్ధం అయితేగా. నీకు నిజంగా అంత శక్తి ఉంటే నా గురించి చెప్పగలరా? జరగని పని. నా ముందుకు రాగలరా? జరగని పని. ఎందుకు? నేను ఛాందసవాదిని, వితండవాదిని. నేను నచ్చను ఎవరికి. నేను చాలా ఖచ్చితంగా కాషాయం కట్టుకొచ్చి నా ముందు అది మాట్లాడితే సన్యసత్వము అంటే సుఖాన్ని త్యజించడం. మరి నీకెందుకు BMW కారు అని అడుగుతా, నీకెందుకు ఓల్వో బండి అని అడుగుతా, నీకెందుకు రెడ్ కార్పెట్ అని అడుగుతా, నీకెందుకు ఆస్తులు అని అడుగుతా. అంతేగా. సన్యాసికి ఎందుకమ్మా? ఈ ఎన్నో ఉంటాయమ్మా. నా నోరు పరమ పెంట కుప్ప. నేను మాట్లాడేవన్నీ పచ్చి నిజాలు. ఒప్పుకునే ధైర్యం ఉండి చావదు. ఇది వాస్తవం. నేను ఏదైతే చెప్పానో నువ్వే అన్నావు మచ్చ అని. నిజంగా వాడు పనికిరాని ముత్యమో పనికొచ్చే ముత్యమో నాకైతే తెలియదు. యాక్చువల్లీ ఆ రోజు కూడా వర్డింగ్ అనేది కరెక్ట్ గా రాలే. నువ్వే అన్నావుగా మచ్చ అని. అది మచ్చే, అది మచ్చే. అవును అవును. కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు నువ్వు ఓకే, ఒక సంఘ సేవకుడిగా సేవ చేయి, ఒక సంఘ సేవకుడిగా నలుగురు ఉపయోగపడు. అంతేకాని ఏదో ఓరినాయనో. అసలు దేవుడికి కోపం ఉంటుందా? భగవంతుడికి కోపం ఉంటుందా? మరి భగవంతుడికి అన్ని భాషలు రావాలి. నీ భాషే సరిగా వచ్చి చావదు. నువ్వు ఎవరితోనూ మాట్లాడవు. ఎందుకు 10 మందితోనూ ముందుకు వచ్చి మాట్లాడవు? ఎందుకు? తెలుగు వాళ్ళు వస్తే ట్రాన్స్లేటర్ కావాలి, మన సోనియమ్మకు వచ్చినట్టుగా ప్రతి వాళ్ళకి ట్రాన్స్లేటర్ కావాలా? మరి భగవంతుడు అన్నీ మాట్లాడాలిగా. అట్లీస్ట్ యూనివర్సల్ లాంగ్వేజ్ మాట్లాడాలిగా, యూనివర్సల్ గాడ్ అయితే. ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్లో ఒక హైప్ తీసుకొచ్చి దాన్ని ఏమంటారు, డబ్బు రిటర్న్ రావటానికి ఏమేం చేస్తే బాగుంటుందో అవి చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, అక్కడ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారని చెప్తున్నారు. కర్ణాటక వాళ్ళు ఏమైపోయారు? తమిళనాడు ఏమైపోయింది? కేరళ ఏమైపోయింది? భారతావని పక్కన పెట్టు, దక్షిణాది వాళ్ళు ఏమైపోయారు? మనం ఇండియాలో ఉన్నామమ్మా. కొత్త దేవుడండి అని ప్రతి వాళ్ళు వస్తూనే ఉంటారు. నీ దగ్గర నేను చెప్పినవన్నీ బయటపడ్డాయి. ఏది అబద్ధమైంది? ఏదైనా అబద్ధమైందా? ఏమో గురుగారు, నిజంగా నా ఇంటర్వ్యూ మీతో నేను చేసిన ఇంటర్వ్యూస్కి ఎంత మంది ఫోన్లు చేసి మీ నంబర్ కావాలని అడిగారంటే. ఇవ్వచ్చమ్మా, తప్పకుండా ఇవ్వచ్చు. కానీ ఒక్కటి, నేను చెప్పే నిజాన్ని వాళ్ళు తీసుకోగలిగితేనే నాతో మాట్లాడాలి. నేను లేనిది చెప్పను, ఉన్నది దాచను. డబ్బు కోసం కక్కుర్తిపడి సీతమ్మ కొడుకు ఏనాడు సేవ చెయ్యలేదు. నారసింహుడి బిడ్డగానే సేవ చేశాడు, నారసింహుడి బిడ్డగానే ఉంటాడు. నువ్వు నాకు 5,000 ఇచ్చావనో 10,000 ఇచ్చావనో చచ్చిన ఏ రోజు ఆశించలేదు, ఆశించాలని అనుకోవట్లేదు. ఒకవేళ అంతకుముందు నా తరపు నుంచి 3,116 అని, 5,116 అని, 10,116 అని పెట్టారు. కానీ కొంతమంది వచ్చి మేము అంత ఇచ్చుకోలేకపోతున్నాము అని చెప్పినప్పుడు అప్పుడు ఒక పని చేస్తే అసలు ఈ సిస్టమ్నే తీసేస్తేనని చెప్పి తీసేశాను. వద్దు, అసలు నాకు ఎవరు ఏమీ ఇవ్వకండి. ఇవ్వగలిగితే ఇవ్వండి, అది కూడా మీ స్తోమతకి తగ్గట్టుగా, మీ స్థాయికి తగ్గట్టుగా ఇవ్వండి. అప్పు చేసి ఇవ్వకండి అని చెప్తున్నా. అప్పు చేసి ఇవ్వకండి, ఎక్కడి నుంచో చేబదులు తీసుకొచ్చి ఇవ్వకండి. నా నాన్నకి 2 పూలు ఇవ్వండి, 2 పళ్ళు నైవేద్యంగా తీసుకురండి. వాటిని నేను వృద్ధాశ్రమాల్లో ఇస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. చాలదా అమ్మ? ఒక రోడ్డు మీద ఉన్న, ఒక అడ్డా మీద ఉన్న కూలి దగ్గర నుంచి పరమ కుబేరుడి వరకు నా సేవ అందితే చాలదా ఈ జన్మకి? ఎందుకమ్మ మా అమ్మగారు చెప్పేది, నాన్న కడుపుకి పట్టినంత పట్టెడన్నం తిను నాన్న, ఒక్క ముద్ద ఎక్కువైనా మొత్తం అంతవుతుంది అంది. అంటే దాని అర్థం ఏమిటి? అక్కర్లేని ఆశలకు పోయి అవనికి నిచ్చెనలు వేసి బతకాలని అనుకోకు అని దాని అర్థం. నేను అదే పని చేస్తున్నా. నేను చేసుకోలేనా? ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నా. నేను వాడి కార్లు వీడి కార్లు పెట్టుకు తెచ్చారేమో, నాకే ఉన్నాయి కార్లు 5-6. నేను పెట్టుకోలేనా 4? ఏమొస్తుంది? ఏమైనా వస్తుందా? డీజిల్ దండగా, పెట్రోల్ దండగా, టైము దండగా, షో ఆఫ్లు, పబ్లిసిటీ. ఎందుకమ్మా నా పిండాకుడు ఇవన్నీ? చక్కగా నా నాన్న పాదాల దగ్గర కూర్చున్నానా, నమ్మి వచ్చిన వాళ్ళకి సేవ చేశానా, వాళ్ళ మనసు చల్లగా నా నుంచి వెళ్ళిందా? ఇది చాలదా జీవితానికి? కాకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బుతో నా దగ్గరకు వచ్చే వాళ్ళకి నాకు కుదిరిన విధంగా సేవ చేస్తున్నా. పలహారమో భోజనమో పెట్టి పంపిస్తున్నా. ఎందుకంటే షుగర్ పేషెంట్లు ఉంటారు, బీపీ పేషెంట్లు ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఇంత కష్టపడుతున్నాము అని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏదో చేస్తున్నాం తప్ప వేరే ఏమీ ఆశించి కాదు.
ఈ పనికిరాని ముత్యాలు లాంటి వాళ్ళని అంతమందిని చూశాను నా ఇన్నేళ్ల అనుభవంలో. అమ్మ, భగవంతుడితో ఎవరు సమానం కాదు, కాలేరు, కాబోరు. అలా అనుకున్నవాడు భస్మాసుడిలాగా నెత్తిన చెయ్యి పెట్టుకున్నట్టే.